జై శ్రీమన్నారాయణ అందరికీ దసోహాలు. ముందుగా ఈరోజు నేను బ్లౌజ్ కొలతతోనే బ్లౌజ్ చూపిస్తున్నానండి. చూడండి, ఫస్ట్ ఏం చేయాలంటే బ్లౌజ్ ఇలా తీసుకొని ఇలా కొలుచుకోవాలి 10 నుంచి కిందికి. ఫస్ట్ ఈ భాగం కొలుచుకోవాలి. ఇది 16 ఇంచులు ఉంది కదా, ఇది 16 ఉంది. తర్వాత ఈ భాగం కొలుచుకోవాలి. ఈ భాగం కొలుచుకోవాలి. ఇది ఎంత ఉంది? 20కి చిల్లర ఉంది. అంటే 10.5 పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కప్పు పొడిగి ఎంత? మనం 16 పెట్టుకోవాలి. ఇది 16. కొంచెం ఇట్లా క్లాత్ ఏమన్నా ఉంటే తీసేసుకోవాలి ఎక్స్ట్రా, అది కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఎంత ఉంది? 16 ఉంది. 16 ఇంచులకు ఇట్లా పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకొని ఇప్పుడు 10.5 ఉంది లూజు, 10.5 పెట్టుకోవాలి. ఓకేనా? ఇక్కడ నుంచి ఇక్కడికి 16 పెట్టుకున్నాక ఈడ కూడా 16 పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా 16 పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు ఇక్కడ ఇట్లా డబ్బాలాగా వచ్చేసింది కదా, ఇట్లా డబ్బాలాగా వచ్చేసింది. ఓకేనా? ఇప్పుడు ఈడ 10.5 పెట్టుకున్నాక ఇక్కడ కూడా 10.5 పెట్టుకోవాలి. పెట్టుకొని ఇప్పుడు ఇలా ఒక గీత కొట్టుకోవాలి. ఇలా ఒక గీత, తర్వాత ఇట్లా ఒక గీత, ఇట్లా ఒక గీత కొట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ షోల్డర్ పెట్టుకోవాలి, ఇక్కడ సంక పెట్టుకోవాలి. ఇప్పుడు షోల్డర్ ఎంత పెట్టాలి? 5 పెట్టాలి. ఎవరికైనా 5 పెట్టాలి. ఇంత సంక 5. ఓకేనా? 5 పెట్టేసుకోవాలి. ఇది షోల్డరు, ఇది సంక. సంక ఎంత పెట్టుకోవాలి? 6.5 పెట్టుకోవాలి. ఇంతే, 6.5 పెట్టుకున్నాక ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక గీత కొట్టుకోవాలి, ఒక లైన్. మళ్ళీ ఇటు ఒక లైన్, ఇటు ఒక లైన్ కొట్టుకున్నాక ఈ నుంచి ఇడికి 1.5 పెట్టుకోవాలి. 1.5 పెట్టుకొని ఇప్పుడు ఈ 1.5 ఇట్లా కొట్టుకోవాలి. ఇలా ఇది అయిపోయిందిగా. ఇప్పుడు ఇది అయిపోయింది. ఇప్పుడు షోల్డర్ ఎంత పెట్టుకోవాలి? గల్లా 2 ఇంచులు పెట్టుకోవాలి. 2 ఇంచులు పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇది కింద భాగం ఎంత ఉంది? ఇది కొలుచుకోవాలి. ఈ భాగం కొలుచుకోవాలి. ఎంత ఉంది? 5 ఉంది. 5 ఉంది కదా, 5.5 పెట్టుకోవాలి. ఒక 1/2 ఇంచు ఎగస్ట్రా, ఎందుకంటే కుట్లలో పోతుంది కాబట్టి 5.5 పెట్టుకోవాలి. ఇంతే. ఇప్పుడు ఇక్కడ 2 పెట్టుకున్నాం కదా, ఈడ కూడా 2 పెట్టుకోవాలి. పెట్టుకొని ఇప్పుడు ఈ రెండింటికి మధ్యలో ఒక గీత కొట్టుకోవాలి. ఇట్లా కొట్టుకోవాలి గీత. ఓకేనా? గీత కొట్టుకొని ఇప్పుడు స్క్వేర్ నెక్ చూపిస్తున్నా. ఇది స్క్వేర్ నెక్, ఇట్లానే ఉంచుకోవచ్చు. లేదు అంటే ఇట్లా రౌండ్ ఇచ్చుకుంటే ఈడ రౌండ్ నెక్ అయింది. ఓకేనా ఫ్రెండ్స్? ఇట్లా మామూలుగా ఈడ రౌండ్ తీసుకోవాలి. అంతే, అయిపోద్ది రౌండ్ నెక్. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలి? మనం ఇది కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది గల్లా, ఇది చంక. అంతే, సింపుల్. ఇప్పుడు ఇది ఎక్స్ట్రా మనం తీసినాం కదా, ఈ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ గల్లా చేసుకోవాలి. ఓకేనా? ఇంతే ఫ్రెండ్స్. వెనక భాగం అయితే ఇంతే సింపుల్గా వచ్చేస్తుంది. సింపుల్. ఓకేనా? ఇది అయిపోయిందా? ఇప్పుడు ముందల భాగం ఏం చేయాలంటే ఈ భాగం తీసుకొని ఈ భాగానికి ఇలా మలుచుకొని ఇట్లా మలుచుకొని దీన్ని ఇలా వేసుకోవాలి. కొంచెం క్రాస్గా ఇట్లా వేసుకోవాలి. మనకు ఎటు వీలు అనిపిస్తే అట్లా, ఎక్కడ వెళ్తే అక్కడ వేసుకోవచ్చు. ఇట్లా వేసుకోవాలి. ఇట్లా వేసుకొని ఇప్పుడు ఇది కొలుచుకోవాలి. పైనుంచి
ఎంత ఉంది అందాద ఇట్లా ఇట్లా పెట్టుకోండి. ఎంత ఉంది? 7 ఇంచులు ఉంది ఇది. ఇప్పుడు ఈ గల్లా ఏం చేయాలి? 7 ఇంచులు పెట్టుకోవాలి. 7 ఇంచులు పెట్టాలి. 7 ఇంచులు. ఇప్పుడు ఇదేముంది? ఇట్లా ఇట్లా చక్కగా గీత కొట్టుకో. ఈ గల్లా ఎంత ఉందో అట్లా కొట్టుకొని ఇక్కడ ఏం చేయాలి? కొంచెం కరువులాగా తీసుకోవాలి. అంతే. ఈ బాగా వేసుకొని ఇట్లా కట్ చేసుకోవటం. ఏం లేదు, ఈజీ మెథడ్, ఈజీగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇంతే. ఇలా కట్ చేసుకుంటే కొంచెం జాగ్రత్తగా చూసుకొని చేసుకోవాలి. ఓకేనా? ఇంతే ఫ్రెండ్స్, ఏం లేదు. ఇది చూడండి, ఇలా వేసుకొని ఇప్పుడు క్రాసు ఇప్పుడు షేప్ పట్టి తీసుకోవాలి మనం. షేప్ పట్టి తీసుకోవాలి. నేను మీకు చూపించాను కదా, అట్లానే షేప్ పట్టి తీసుకోవాలి. ఇప్పుడు ఇది ఎంత ఉందో అంత పెట్టుకోవాలి మార్కు. మార్కు పెట్టుకోవాలి. మార్కు పెట్టేసుకోవాలి. ముందల క్రాస్ తీసుకోవాలి. ఇక్కడి నుంచి ఉంచి కొంచెం ఇట్లా డౌన్గా ఇట్లా తీసుకోవాలి. అయిపోయింది ఫ్రెండ్స్. వెనక భాగం అయిపోయింది, ముందల భాగం అయిపోయింది. ఇంత ఏం లేదు, ముందర అయిపోయింది. ఈ 2 భాగాలు అయిపోయినాయి. ఇది పక్క పెట్టేసుకొని ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం. హ్యాండ్స్ ఎంత పెడుతున్నా? ఇప్పుడు 11 ఇంచులు పెడుతున్నా హ్యాండ్స్. నేను మొత్తం టోటల్ 11 ఇంచులు పెడుతున్నాను. ఇంచులు 11.5 పెడుతున్నా. ఇది ఏంటిది? 1 ఇంచున్నర చేతి పనికి. ఇంచున్నర చేతి పనికి. ఇంచున్నర చేతి పనికి. ఇప్పుడు తయారు ఎంత వస్తుంది? చేతి పొడుగు 10 వస్తుంది. 10 వస్తుంది. ఇక్కడ డౌన్ ఎంత పెట్టుకోవాలి? 9 పెట్టుకోవాలి. 9 ఇంచులకు డౌన్ చేసుకోవాలి. అంతే. ఇప్పుడు మనం అక్కడ 6.5 పెట్టినాం కదా సంఖ దగ్గర, ఇక్కడ ఒక 1/2 ఇంచు ఎగస్టే 7 పెట్టుకోవాలి. ముందర లూజ్ ఎంత ఉంది? 5.5 ఉంది. 5.5. ఇది తయారు, ఇంత తయారు వస్తుంది. ఇది ఖర్చు, ఇక్కడ నుంచి ఇక్కడికి ఖర్చు. ఇప్పుడు హ్యాండ్ ఇట్లా ఇంతే ఫ్రెండ్స్. ఓకేనా? ఇలాగే బ్లౌజ్ కట్ చేసుకునేది. ఇక్కడ ఒక కచ్చిక పెట్టుకోవాలి. ఇది క్రాసు.
ఇది ఈ 2 భాగాలు తీయొద్దు, క్రాసి ఈ 2 భాగాలని తీయాలి. ఇలా ఇట్లా తీసేసుకోవాలి. ఓకేనా, ఇంతే. ఇప్పుడు మనకి వెనక భాగం అయిపోయింది, ముందల భాగం అయిపోయింది, చేతులు కూడా అయిపోయినాయి. ఓకేనా, ఇప్పుడు ఇంకో షేప్ పట్టి తీసేసుకోవాలి. ఇంకో షేప్ పట్టికి దీంట్లో ఉంది కదా, ఇది తీసేసుకోవాలి. కటింగ్ అనేది ఎప్పుడైనా ఒక తీరుగానే చేసుకోవాలి. ఒక జాకెట్ అట్లా, ఒక జాకెట్ ఇట్లా చేసుకోకూడదు ఎప్పుడైనా సరే. సేమ్ అన్ని ఎవరికైనా ఇదే ఇట్లా అని ఈ ప్రకారమే తీసుకోవాలి. కాకపోతే వాళ్ళకి మనిషిని బట్టి కొలతలు, ఒక మనిషిని బట్టి కొంచెం పొడుగులు ఎక్కువలో తక్కువలో వచ్చేస్తాయి. కానీ చేయటం మాత్రం ఇట్లాగనే ఎవరికైనా ఇదే మెథడ్లో చేసుకోవాలి బ్లౌజులు కటింగ్. ఓకేనా, ఎవరైనా ఇలాగే చేసుకోవాలి, ఎవరికైనా ఇట్లానే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా, మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు వాట్సాప్ మెసేజ్ కానీ కామెంట్ బాక్స్లో కానీ కామెంట్ చేయండి. మీకు ఏ డౌట్ ఉన్నా నేను చెప్తాను. ఈరోజు కూడా నీకు మామూలు బ్లౌజ్ కటింగే చూపించాను. లైనింగ్ బ్లౌజ్ కూడా ఇలాగే కట్ చేసుకొని లైనింగ్ ఒరిజినల్ పీస్కి ఈ భాగాలన్నీ ఇట్లా పరుచుకొని ఒరిజినల్ పీస్కి వేసుకొని కట్ చేసుకుంటే అయిపోద్ది. అంతేనా. ఇప్పుడు నీకు ఇది చూపించానుగా, మళ్ళీ మీకు నేను మళ్ళీ రేపు మళ్ళీ వీడియోలో ఏం చూపిస్తానంటే బోట్ నెక్ బ్లౌజ్ చూపిస్తాను. బోట్ నెక్కి ఎలా కట్ చేసుకోవాలి చూపిస్తాను. నా వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో చూడండి, మంచి మంచి వీడియోలు పెడుతుంటాను నేను. ప్లస్ నా ఛానల్ సపోర్ట్ చేయండి, నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా, అందరికీ జై శ్రీమన్నారాయణ. మరో వీడియో కోసం ఎదురు చూస్తూ ఉంటారని ఆశిస్తున్నాను. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.